స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, సంతశంభుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని బలి కన్నా, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇదే, దీర్ఘదర్శులు నుడివిన బలి ఇదే, జీవితేసుని నిత్య బలి, జీవితేసుని నిత్య బలి. పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, పాల్గొనరారండి సంతశంభుతో ఈ బలిలో, సంతశంభుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కాకొల్లు చరణ్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని కాకొల్లు అనిల్ కుమార్, మానుకొండ సువర్చల మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. తిరుమల రెడ్డి విజయరాణి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని తిరుమల రెడ్డి, రాయపురెడ్డి, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, పావని, జ్యోతి, జోజిరెడ్డి, లిల్లీ కుమారి, విశ్వబాలు, నిత్య, నిఖిత, దియా, రియాన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు సహపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోనిదాస్ తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆరోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి, సుందరి దంపతులకు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. చెన్నై మేత్రాసనం పునీత అంతోని వారి దేవాలయం. పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీ ఆరాధ్యకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సైమన్, గిరీష కుటుంబ సభ్యులు
సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిడుగురాళ్ల విచారణ. కోరబండి అంతోనిరాజు ఇందిరా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ. కేవి జోసెఫ్ కుమార్, జ్యోత్స్న, అక్షయ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఊటుకూరు విచారణ. కీర్తిశేషులు మాచర్ల సుశీల గారి 16వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ బాలస్వామి, సిస్టర్ రోహిణి, సిస్టర్ నిర్మల మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అందరికీ శుభోదయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ సామాన్య 21వ ఆదివారంలో ప్రవేశిస్తూ దివ్యగ్రంథ పఠనముల ద్వారా మనకు చాలా పవిత్రమైనటువంటి భావాలను, ఆలోచనలు అందజేస్తూ ఉన్నది. ఇదిగో, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలి అంటే ఇరుకైనటువంటి మార్గములో మనం ప్రవేశం చేయాలి. ఇరుకైనటువంటి మార్గం అనగా అది విలువలతో కూడినటువంటి మార్గము, సత్య సంబంధితమైనటువంటి మార్గము, దైవ మార్గము. దైవ మార్గములో అనేకమైనటువంటి దైవీకమైనటువంటి ఆలోచనలు, దైవీకపరమైనటువంటి క్రియల పరిచర్యలు అక్కడ ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. అలా సాగగానే చివరిన జీవిత అంతమున చరమాంకములో పవిత్రుడైనటువంటి ఆ దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనము ఈ మార్గం ద్వారా కలుగుతుంది. అదేవిధంగా దానికి వ్యతిరేకముగా విశాలమైనటువంటి మార్గము కూడా ఉన్నది. కానీ ఆ విశాల మార్గంలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క దైవికమైనటువంటి ఆ దర్శనం అన్నటువంటిది కలగదు. కేవలము ఇరుకైనటువంటి మార్గము, ద్వారము ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని క్రీస్తు ప్రభువు నన్ను ఎన్నుకొని నా పరిచర్యలో మీరు ఎక్కువగా మీరు జీవితాన్ని వెచ్చించినచో ఈ దర్శనం మీకు కలుగుతుంది అన్నటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా దేవుణ్ణి స్మరించాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, ఆయన ప్రేమించాలని అనేకమైనటువంటి వారు వస్తారు. అయితే మొదటివారు చివరివారు అవుతారు, చివరివారు మొదటివారు అవుతారు. ఎందువలనంటే ఆ మార్గంలో ప్రవేశించడానికి ఎప్పుడైనా ప్రవేశించచ్చులే అన్నటువంటి భావన. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆ మార్గంలో ప్రవేశించడానికి సరైనటువంటి సిద్ధపాటుతో మనము యోగ్యత కలిగి జీవించగలిగినప్పుడే ఆ మార్గంలో ప్రవేశము లేకుంటే ఆ జీవనం అన్నటువంటిది మనకు అలవాటుగా మారుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరము కూడా ఈ ఇరుకైనటువంటి మార్గము కాకుండా విశాలమైనటువంటి మార్గములో అన్ని సాధించవచ్చు. ప్రాపంచికము లౌకికమైనటువంటి మార్గములో దేనినైనా పొందవచ్చు, అది పరలోక భాగ్యమైన అన్నటువంటి భావనలో ఉంటుంటాం. కానీ అది ససేమిరా కుదరదు అని ఈనాటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉండగా దేవుని వైపుగా మనము మరలన్నటువంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటాం. దేవుణ్ణి కాదనుకున్నటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము,
క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria, 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 Gloria. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము. నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. జనితైక పుత్రుడా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపి మా మనవి నాలకింపుము, మా మనవి నాలకింపుము. గ్లోరియా, 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 గ్లోరియా. పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా, మా నేత్రములను తెరువుమని మిమ్మును వేడుచున్నాము. నీ దయనే కోరెదము, నిన్ను స్తుతించెదము. నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము, వందనములర్పించుచున్నాము. గ్లోరియా, 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 గ్లోరియా. ఆమేన్, 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 ఆమేన్,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యము మీద నిలిపి ఉంచుదవు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లును, నీవు వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలములపైననే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీలను నాకు కానుకగా కొనివత్తురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: వారి క్రియలు, వారి తలంపులు నాకు తెలిసి ఉన్నవి. అప్పుడు సమస్త జాతులను, ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను గాంచెదరు. కానీ నేను వారిలో కొందరిని మన్నింతును. వారిని నా పేరు వినని, నా మహిమ చూడని జాతుల యొద్దకు పంపుదును. దూర ప్రాంతములందలి ప్రజల యొద్దకు పంపుదును. వారు తర్షీషు, పూతు, లూదు, తూబాలు, యావాను తావులకు పోయి అచటి జాతులకు నా మహత్యమును ఎరిగింతురు. అన్ని జాతుల నుండి మీ స్వదేశీలను నాకు కానుకగా కొనివత్తురు. ఇశ్రాయేలీలు పవిత్ర పాత్రలలో దేవాలయమునకు ధాన్యబలిని కొనివచ్చినట్లే వారా ప్రజలను గుర్రములు, గాడిదలు, ఒంటెల మీద, రథములలో, డోలికలలో కొనివచ్చి యెరూషలేమునందలి నా పవిత్ర పర్వతమున చేర్తురు. నేను వారిలో కొందరిని యాజకులుగా, లేవీలుగా నియమింతును. ఇవి ప్రభు పలుకులు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ఎల్ల జాతులారా ప్రభువును స్తుతింపుడు. ఎల్ల ప్రజలారా అతనిని కీర్తింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మన పట్ల ఆయనకు మిక్కుటమైన ప్రేమ కలదు. ఆయన విశ్వసనీయత ఎల్లకాలము ఉండును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించును. 2వ పట్టణము. పునీత పౌలు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, పుత్రులుగా మీకు ఆయన చెప్పిన ఈ ప్రోత్సాహకరములగు మాటలను మరచితిరా? కుమారుడా, ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకుము. ఏలైనా దేవుడు తాను ప్రేమించు వానిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. క్రమశిక్షణ గురించి మీరు బాధలను భరించవలెను. ఏలైనా దేవుడు మిమ్ము తన కుమారులనుగా భావించుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగానే తోచును, కానీ సంతోషకరము కాదు. కానీ తదనంతరము అట్టి దండనచే క్రమశిక్షణ పొందిన వారు నీతిమంతమైన జీవితమును బహుమానముగా పొందుదురు. కుంటుపడిన మీ చేతులను, పట్టుతప్పిన మీ మోకాళ్లను దృఢముగా నిలబెట్టుడు. కుంటుబడిన కాలు శక్తి విహీనము కాకుండా స్వస్థత పొందుటకు రుజు మార్గములని
అనుసరింపుడు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నడిచేను నీ జాడలో దేవా, నా తోడు నీ ఉండగా. నడిచేను నీ జాడలో దేవా, నా తోడు నీ ఉండగా. ఇరుకైన మార్గము, పరలోక ద్వారము. ఇరుకైన నీ మార్గము, పరలోక జీవద్వారము. ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు, ప్రతిరోజు పయనింతు నీ మార్గమందు. నీవు లేని ఈ పయనం వైఫల్యమే. అడుగు ప్రతి అడుగు నీవే నడుపు. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు వాడవాడలా పల్లె పల్లెలా పర్యటించుతూ బోధించుతూ యెరూషలేము దిక్కుగా పోవుచుండగా, రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు, కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానము ఇచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి, మా వీధుల్లో మీరు బోధించితిరి అని మీరు చెప్ప ఆరంభింతురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చటి నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పను. అబ్రహాము, ఈసాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున ఉండుట చూచి మీరు మాత్రమే వెలుపల గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణం నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారు అగుదురు అని చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటికే ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా ఇరుకైన మార్గము, విశాలమైనటువంటి మార్గము అను రెండు మార్గములను మీ ముందు ఉంచుతున్నాను అని ప్రభువు చెబుతున్నాడు. ఇరుకైన మార్గములో ప్రవేశించినప్పుడు, ఆ ద్వారం ద్వారా నీవు జీవిత పయనం కొనసాగించినప్పుడు చివరిన అంతిమమున ఎవరిని కలుస్తావు?
అలా చేయడం ద్వారా, అలా పయనించడం ద్వారా, అలాంటి క్రియలతో కూడినటువంటి జీవన విధానమును అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి లబ్ధిని, ఎలాంటి బహుమతిని నీవు పొందబోతావు అన్నటువంటి విషయాన్ని మనం ఈ పఠనం ద్వారా విని ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దానినే ప్రభువైనటువంటి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఒక ఇరుకైనటువంటి ద్వారమును మనకు పరిచయం చేస్తూనే ఆ ద్వారం అన్నటువంటిది మార్గముగా కూడా ఆయన మన ముందు ఉంచుతున్నాడు. ద్వారమును ప్రవేశించడం మాత్రమే కాదు, ప్రవేశించిన తర్వాత అది ఒక మార్గముగా మారాలి అన్నటువంటి విషయాన్ని ప్రభువు మనకు నేర్పుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ద్వారం అన్నటువంటిది గమనించినట్లయితే అన్ని సమయాలలో కూడా తెరవబడియే ఉంటుంది. వాక్యములో మనం చివరిలో చూస్తాం, కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఆయన చెంతకు వచ్చి తలుపు తీయుడు అని అడగగానే మీరెవరో తెలియదు, ఎచ్చటి నుండి వచ్చారో కూడా నాకు అస్సలు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అంటే ద్వారము ఒకానొక రోజున మూసివేయబడుతుంది. అయితే చూడడానికి ఇట్ ఈజ్ ఓపెన్ ఎండెడ్, లేకుంటే ఓపెన్ క్లోజ్డ్ డోర్ లాగానే ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఎప్పుడూ తెరిచినట్లుగానే ఉంటుంది. అంటే ఏ రోజైనా, ఏ క్షణమైనా, ఎప్పుడైనా కానీ దీనిలో మనం ప్రవేశం చేయవచ్చు. ఎప్పుడైనా పోయినా, ఎప్పుడు ప్రవేశించినా పర్వాలేదు అన్నటువంటి భావనతో జీవితము కనపడుతోంది. కానీ ఆ ద్వారం అన్నటువంటిది ఎప్పుడు మూసివేయబడిందో కూడా మనకు తెలియదు. చూడడానికి బాగానే ఉంది, వెళ్ళవచ్చు, ఏ రోజైనా పశ్చాత్తాపం చెందవచ్చు, ఏ రోజైనా హృదయశుద్ధితో మనం ఈ మార్గంలో ప్రవేశించవచ్చు అన్నటువంటి విధంగానే ఉంటుంది. కానీ అది ఎప్పుడు బంధించబడుతుందో, అది ఎప్పుడు మూసివేయబడి ఉంటుందో మనకు ఎవ్వరికీ కూడా తెలియదు. కావున ఇప్పటి నుండే ప్రతి క్షణము కూడా ఇరుకైనటువంటి ఈ మార్గములో నీవు జీవనాన్ని కొనసాగించాలి. అలాంటి జీవిత విధానమును అలవాటు చేసుకోవాలి అని ప్రభువైనటువంటి దేవుడు మనకు నేర్పుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే వీని అర్థం ఏమిటి? ప్రతి క్షణం, ప్రతిరోజు కూడా దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి చింతనతో ఉండాలి. దేవుడు వసగినటువంటి ఆత్మీయమైనటువంటి విలువలతో జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఎదురు చూడకుండా ఈ క్షణమే రక్షణ సమయము, ఈ క్షణమే రక్షణ సమయము, ఇదియే రక్షణ మార్గము, రక్షణ ద్వారము అని మనమంతా కూడా ముందుకు సాగాలని వాక్యము మనకు ఈనాటి పఠనం ద్వారా బోధిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ నేపథ్యములో ఇలాంటి జీవిత విధానమును, లేకుంటే ఇలాంటి వాక్యమును, లేకుంటే క్రీస్తు అనుచరులో పెరుగుతున్నటువంటి మనల్ని మనము బేరీజు వేసుకొని చూసినప్పుడు క్రైస్తవులు 3 రకాలైనటువంటి క్రైస్తవులు తారసపడుతూ ఉంటారు. లేకుంటే 3 రకాలైనటువంటి క్రైస్తవ జీవన విధానము ఉంటుంది. అందులో ప్రప్రథమంగా గమనించినట్లయితే కాలాతీత క్రైస్తవులు అంటారు. కాలాతీతం అంటే ఎగెయిన్స్ట్ ద కరెంట్, ఎగెయిన్స్ట్ ద టైం. అంటే సమయం ఉంది అన్నటువంటిది కాదు, సమయానికి ఎదురీదుకుంటూ ముందుకు వెళ్తారు. అలాంటి వ్యక్తులను కాలాతీత వ్యక్తులు అంటారు. క్రైస్తవత్వమును కూడా కాలాతీత క్రైస్తవులు అనేటువంటి వారు కూడా ఉంటారు. వీరు ప్రథమ కోవకు చెందినటువంటి వారు. ఎలా ఉంటారంటే జీవితంలో ఆటుపోటులు అన్నటువంటి వాటిని ఆహ్వానిస్తారు. జీవితంలో ఆటుపోటులు అన్నటువంటి వాటిని వారు ఆహ్వానిస్తారు. ఎదురీత, కష్టాలు అన్నటువంటి వాటికి వాళ్ళు భయపడరు, జంకరు. అంటే జీవితము అన్నటువంటిది ఎంత వెక్కిరించినా, ఎంత ఇబ్బంది పాలు చేసినా కానీ కాలానికి దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా వెళ్తారు. ఎగెయిన్స్ట్ ద కరెంట్ అంటే మోషన్కి వ్యతిరేకంగా వెళ్ళి వాళ్ళు జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. అదే క్రైస్తవత్వములో ఈ కాలాతీత క్రైస్తవత్వాన్ని మనము బేరీజు వేసుకొని చూసినట్లయితే, ఉదాహరణకు దివబలి పూజకు వెళ్ళటం అన్నటువంటిది ఒక పని, లేకుంటే ఒక బాధ్యత, ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతతో మనం చూసినప్పుడు వీరు ఎలా చూస్తారంటే ఆ దివబలి పూజను ఏదో పాల్గొనాలి కాబట్టి పాల్గొనడం కాదు. ఈ కాలాతీత క్రైస్తవులు అనేటువంటి వారు దివబలి పూజలో పాల్గొనాలి కాబట్టి వెళ్ళడం కాదు. మనం చూస్తాము లూకా శుభవార్త 22వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభువే స్వయంగా చెబుతున్నాడు, దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడి.
వాళ్ళకి ఈ మదిలో, ఈ కాలాతీత క్రైస్తవులకు మదిలో ఏముంటుంది? ఇరుకైన మార్గం అనేటువంటి వాటిని మనము విపులీకరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ కాలాతీత క్రైస్తవులకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను పాల్గొనాలి కాబట్టి వెళ్ళడం కాదు, ఆయన వాక్యము ద్వారా, తన జీవిత విధానము ద్వారా శిష్యులకు నాడు చెప్పి ఉన్నాడు, దీనిని కొనసాగింపుగా నేను చివరి వరకు మళ్ళీ తిరిగి వచ్చే వరకు జ్ఞాపకార్థముగా ఉంచండి, జ్ఞాపకార్థముగా దివ్యబలి పూజలు పాల్గొనండి, దివ్య సప్రసాద స్వీకరణ చేయండి అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మాట ప్రకారముగా జీవించాలి. కాబట్టి నేను ఆయనకు ప్రముఖమైనటువంటి పాత్రను అందిస్తూ, ప్రథమ పీటను వేస్తూ నేను దివ్యబలి పూజలో పాల్గొంటాను అన్నటువంటి భావన. దివ్యబలి పూజలో ఏదో వెళ్ళాలి, పాల్గొనాలి కాబట్టి అన్నటువంటి భావనకు వ్యతిరేకముగా, అగెయిన్స్ట్ ద కరెంట్ అని చెప్పాను, వ్యతిరేకముగా నా ప్రభువు నాకు ఇది బోధించాడు. కాబట్టి నేను ఆయన కోసం, ఆయన జ్ఞాపకార్థం చేసుకోవడం కోసం దివ్యబలి పూజలో పాల్గొంటున్నాను అనేటువంటి అర్థం కూడా ఇక్కడ వస్తుంది. ఇంకొద్దిగా మనం ఆలోచన చేస్తే, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనంలో గమనిస్తే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మిమ్ము ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోనండి. నేను ఏ విధంగానైతే మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా ఒకరినొకరు ప్రేమించుకోనండి. నిన్ను ప్రేమించుకున్నట్లుగానే నీ పొరుగువాడిని కూడా ప్రేమించనని నీ యోహాను శుభవార్తలో చెప్పారు. ఈ కాలాతీత క్రైస్తవులు ఈ వాక్యమును ఎలా తీసుకుంటారంటే, ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి ఇతరుల సేవ అన్నటువంటి భావంతో చూడరు. స్వయముగా దేవుని చేత నేను ప్రేమించబడ్డాను, స్వయముగా నేను దేవుని చేత ప్రేమించబడ్డాను, ఆయన నేను ప్రేమించినట్లుగా నీవు కూడా ప్రేమించమని చెప్పాడు కాబట్టి నేను ఆయన ప్రకారముగా, ఆయన వాక్యానుసారముగా, ఆయన ఆజ్ఞానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను అన్నటువంటి వారే ఈ కాలాతీత క్రైస్తవత్వము, లేకుంటే క్రైస్తవులు అని చెప్పవచ్చు. ఇది ప్రథమ కోవకు చెందినటువంటి క్రైస్తవులు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, చాలా ఉన్నతమైనటువంటి భావాలు, దైవీకమైనటువంటి దైవరాజ్యానికి సంబంధించినటువంటి విలువలతో కూడినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకున్నవారు వీరు. మరి రెండవ రకమైనటువంటి క్రైస్తవులు లేకుంటే క్రైస్తవత్వము ఏమిటంటే, కాలానుగుణంగా వెళ్ళడం. కాలాతీతంగా ఒకరు, మరొకరు ఏమిటంటే కాలానుగుణంగా అనుకూల క్రైస్తవులు అని కూడా వీరిని చెప్పవచ్చు. అనుకూల క్రైస్తవులు అంటే, ఇదిగో ఇదే దివ్యబలి పూజను మా కాలాతీత క్రైస్తవులు ఎలా చేశారు, దేవుడు చెప్పాడు, జ్ఞాపకార్థం చేయమన్నాడు కాబట్టి నేను వెళ్ళి సంస్మరణ చేసుకుంటూ జ్ఞాపకార్థముగా ఆయన స్మరించుకుంటూ ఈ దివ్యబలి పూజలో పాల్గొంటాను అని మొదటి కోవకు చెందిన వాళ్ళు అనుకుంటే, ఈ రెండవ కాలానుగుణంగా వెళ్ళేటువంటి రెండవ కోవకు చెందినటువంటి వారు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇదే దివ్యబలి పూజకు వెళ్ళేటువంటి క్రమంలో ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి క్రైస్తవులు లేకుంటే కుటుంబీకులు గుడికి వెళ్తూ ఉన్నారు, నా సహోదరులు గుడికి వెళ్తున్నారు, నా స్నేహితులు దేవాలయమునకు వెళుతూ ఉన్నారు, దివ్యబలి పూజలో పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా వెళ్తూ ఉన్నాను. వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వారితో కలిసి ఈ ప్రార్థనకి నేను వెళ్తున్నాను అన్నటువంటి భావన కలిగిన వాళ్ళే కాలానుగుణంగా వెళ్ళాడు. కాలం పోతుంది కాబట్టి కాలానికి అనుకూలంగా వెళ్ళాలి అన్నటువంటి క్రైస్తవత్వము, కాలానుకూల క్రైస్తవత్వము లేకుంటే క్రైస్తవులు. లేదు, వారిని వ్యక్తిగతంగా దివ్యబలి పూజకు వెళుతున్నావా లేదా అంటే ఆయన ఖచ్చితంగా హీ విల్ షోర్లీ మిస్ ద మాన్స్, వెళ్ళడు. కాబట్టి ఇతరులు వెళ్తే వెళ్తాను, మా అమ్మ నాన్న వెళ్తే వారితో పాటు వెళ్తాను, మా స్నేహితులు వెళ్తే వాళ్ళతో పాటు గుంపులో గోవిందలాగా వెళ్తాను అన్నటువంటి వాళ్ళు రెండవ రకమైనటువంటి వ్యక్తులు, కాలానుగుణంగా వెళ్ళేటువంటి వారు. వీరినే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎక్కువ శాతముగా విశాల ద్వారము గుండా ప్రవేశం చేసేటువంటి వారు వీరంతా కూడా. విశాల మార్గము అంటే అక్కడ ఒక కమిట్మెంట్ లేకుంటే దేవుడు చెప్పాడు, ఆజ్ఞ అన్నటువంటిది ఉన్నది. ఈ బలి పూజలో వెళ్ళడం ద్వారా నేనే వ్యక్తిగతంగా ఆశీర్వాదం పొందుతున్నాను అన్నటువంటి ఉండదు. వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా సరే అన్నటువంటి ఈ విశాల మార్గం గుండా వారు వెళ్తారు. వీరిలో క్రీస్తు అనుచరణ అన్నటువంటిది, క్రీస్తు ప్రభు అందించినటువంటి మార్గము ఎంతగా ఉంటుందంటే వాళ్ళకి శుభవార్త కంటే కూడా మందిని అనుకరించడమే ముఖ్యముగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. శుభవార్తను అనుసరించడం కంటే కూడా మందిని, మాబ్ మెంటాలిటీ, మందిని అనుసరిస్తే సరిపోతుంది. యాక్చువల్గా మనము ఎవరిని అనుసరించాలి?
ఎవరిని అనుకరించాలి అంటే క్రీస్తు ప్రభువుని, క్రీస్తు ప్రభు అందించినటువంటి ఆ శుభవార్తను. కానీ రెండవ రకమైనటువంటి వాళ్ళు మందిని మాబ్ మెంటాలిటీతో, కమ్యూనిటీ వెళ్తుంది, నేను వెళ్తున్నాను, అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, మంది వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను అన్నటువంటి రెండవ రకమైనటువంటి వారు కాలానుగుణ క్రైస్తవులు. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఇరుకైన మార్గము, విశాల మార్గమును గురించి తెలుసుకునేటువంటి ఈ నేపథ్యంలో నామమాత్రపు క్రైస్తవులు అన్నటువంటి వారు మూడవ రకం వాళ్ళు. నామమాత్రపు క్రైస్తవులు అంటే మనకు మా పేరులోనే అర్థమవుతుంది, పేరుకు మాత్రమే వారు క్రైస్తవులుగా ఉండాలి కాబట్టి, అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి వారిని నామమాత్రపు క్రైస్తవులు అని చెబుతున్నారు. ఇక్కడ మనం వాళ్ళని వ్యక్తిగతంగా కొంచెం ఇంకొద్దిగా సమీపంగా గమనించి చూసినట్లయితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే బలవంతాన వెళ్ళడం, బలవంతాన పాటించడం, అదే ఆ ఫోర్స్ అన్నటువంటిది, ఆ పుల్ అన్నటువంటిది లేకపోతే వారు దేనిని కూడా పాటించరు. అందులో క్రైస్తవత్వాన్ని అసలు పాటించనటువంటి వారుగానే మిగిలిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుప్రభు స్వయముగా ఈరోజు ఈ పట్టణం ద్వారా మనకు అనేకమైనటువంటి విషయాలను తెలుపుతున్నారు. ఇరుకైనటువంటి మార్గం. ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభుతో అడుగుతున్నాడు. ఆయన పల్లెల్లో పట్టణాల్లో ఆయన పర్యటిస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా, అందరికీ రక్షణ రాదా, అందరూ రక్షింపబడరా అన్నప్పుడు అప్పుడు ఆయన రక్షింపబడరు అన్నటువంటి జవాబు ఇవ్వకుండా ఇరుకైన మార్గమున ప్రవేశించండి, ఇరుకైన మార్గములో ఆ ద్వారము గుండా మీరు ప్రవేశించినప్పుడు మీరు రక్షణ పొందుతారు. కానీ అనేకమైనటువంటి వారు ఈ మార్గములో ప్రవేశించడానికి ఇష్టపడరు, ఈ మార్గమును అనుసరించడానికి ఇష్టపడరు. ఈ మార్గములో ఈ ద్వారము గుండా వెళ్ళడానికి ఆ యొక్క తృప్తితో కూడినటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకోరు. కావున రక్షణ పొందువారు కొలది మంది మాత్రమే అని చెప్పకనే చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకములో అనేకమైనటువంటి విషయాలను మనం గమనిస్తున్నాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఐడియాలజీస్, సిద్ధాంతాలు, ఫిలాసఫీస్, రకరకాలైనటువంటి తత్వములు అనేకములు మన ముందు ఉన్నవి. కానీ క్రీస్తు ప్రభు యొక్క తత్వము ఒకటే. ఇరుకైనటువంటి మార్గములో మీరు ప్రవేశము చేయండి, ఆ ద్వారము గుండా ప్రయాణం చేయండి, పయనము చేయండి. ఆ ద్వారము వెలుపల నేను మీకోసం సిద్ధముగా ఉన్నాను, దానినే పరలోక భాగ్యముగా నేను మీకు అందిస్తున్నానని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ దివ్యమైనటువంటి వాక్కును వినుచు ఉండగా, వాక్కును పారాయణం చేస్తూ ఉండగా, మన ఆత్మీయమైనటువంటి జీవితానికి అన్వయించుకొనుచు ఉండగా మార్గములో అనేకమైనటువంటి కష్టాలు ఉంటాయి. ఇరుకైనటువంటి మార్గములో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మరి రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా ఆ ద్వారము ఎప్పుడు తెరవబడి ఉంటుందిలే అన్నటువంటి భావాన్ని ఈ ప్రపంచం ఇస్తుంది. కానీ ఆ ద్వారం అన్నటువంటిది ఎప్పుడు మూయబడి ఉన్నదో మనకే తెలియదు. అప్పుడు వెళ్ళి తలుపు తీయుడు అంటే అక్కడ చెప్తాడు, నువ్వెవడో తెలియదు, ఎచ్చటి నుండి వచ్చితివో కూడా నాకు తెలియదు సుమా అని ఆయన జవాబిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడో ప్రవేశం చేయవచ్చు అన్నటువంటి దానికి అలవాటు చేసుకోకూడదు. ద్వారము మూసిన తర్వాత వెళ్ళటం అనేటువంటి ఆ అలవాటుని విరమించుకోవాలి, ఆ అలవాటును విసర్జించాలి. ద్వారము తెరిచి ఉండగానే మనం ఆ మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. ఈ మార్గంలో ఎవరు మనకు తోడు, ఈ కష్టాలలో ఎవడు మనకు అండగా ఉంటాడు, ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఎవడు మనకు భరోసాగా ఉంటాడంటే పిలిచినటువంటి దేవుడు ఎప్పుడూ కూడా వెనుకాడేటువంటి వాడు కాదు. సంఖ్యాకాండంలో మనం వింటాం, నేను మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడను అని చెబుతున్నాడు. అయితే మన జీవితాలను ఇంకొద్దిగా మనము ఈ యొక్క ఇరుకైన మార్గము, విశాల మార్గమును అన్ని రెండు కలుపుకొని చూస్తే యేసు ప్రభువుని తెలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు అంటే ఈ లోకానికి కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. వ్యత్యాసం ఏమిటి? వి నో జీసస్ క్రైస్ట్, బట్ దెర్ ఈజ్ నో జెన్యున్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. యేసు ప్రభు అంటే ఎవడో తెలుసు. అయితే మన అన్వేషణ అంతటితోనే ముగుస్తూ ఉంది. అన్వేషించడము, శోధించడము, తెలుసుకోవడంతోనే ఈ క్రీస్తు అనుసరణ అన్నటువంటిది ముగియకూడదు.
ఇరుకైన మార్గం అంటే ఆ జెన్యూన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ రిలేషన్షిప్ అని చెప్తున్నా. అంటే హృదయ శుద్ధిని, నన్నుగా కాకుండా నేను ఆయనలా మారేటువంటి ఆ మార్పుతో కూడినటువంటి జీవన విధానమును, ఆ బంధములోనికి మనం ప్రవేశం చేయాలి. అందుకే మార్గము, ద్వారము అనే దానికంటే కూడా బంధము అని కూడా చెప్పవచ్చు. యేసు ప్రభువుతో ఆ బంధమును మనం ఏర్పాటు చేసుకోవాలి. పునీత అగస్టిన్ గారు చెప్తారు, ఆయన చెప్పినటువంటి అనేటువంటి మ్యాగ్జిమ్స్లు అంటే ఆ మంచి మంచి వాక్యాలను గమనిస్తే ఆయన చెబుతున్నాడు, ఈ లోకము అందించేటువంటి కౌగిలి కంటే ఈ లోకము అనేక రకాలైనటువంటి కెరెసెస్నెస్ అని చెప్తాడు. కిసెస్ అని కూడా మన తర్జుమా భాషలో ఆంగ్లంలో అలా వస్తుంది. కానీ మన భాషను మన వైపుగా మార్చుకొని, లేకుంటే మనకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు ఈ లోకము అందించేటువంటి కౌగిలింత కంటే కూడా కౌగిలింత చాలా దారుణమైంది, భయంకరమైనది. దేనితో మనం పోల్చుకుంటే అంటే ఈ లోకపు యొక్క వేద హింస కంటే ఈ లోకము యొక్క కౌగిలింత చాలా భయంకరమైనది పునీత అగస్టిన్ గారు చెబుతారు. ఈ లోకములో, ఈ ఇరుకైన మార్గములో మనం ప్రవేశిస్తూ ఉంటే కష్టాలు, ఇబ్బందులు, లేకుంటే హింసలు, వేద హింసలు, ఇతరమైనటువంటివి మనకు తారసపడతాయి. అయితే అదే లోకం నుండి హింసలతో పాటు కూడా కౌగిలింత కూడా నీకు అందిస్తబడుతుంది. అది హాయిగా ఉంటుంది. కానీ దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద పర్సిక్యూషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని పునీత అగస్టిన్ గారు చెబుతున్నారు. చూడండి ఎంత మంచి అయినటువంటి మాటలు. కౌగిలింత అన్నటువంటిది అంత గొప్పతనమును, అంత విశిష్టమైనటువంటి భావాన్ని మనకు కలిగిస్తుంది. కానీ దానివల్ల వచ్చి ఒరిగిపోయేది ఏమీ కూడా లేదు. అది ఎంత డేంజర్, ఎంత భయంకరమైందంటే వేద హింస కంటే కూడా భయంకరమైనది. కానీ వేదహింసను అనుభవించడం ద్వారా, ఇరుకు మార్గంలో ప్రవేశించడం ద్వారా నీవు దేవుని యొక్క స్వప్నములో ప్రవేశం చేస్తావు, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశం చేస్తావు, దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని పొందుతావని పునీత అగస్టిన్ గారు మరి ఈరోజు వాక్యం ద్వారా క్రీస్తు భగవానుడు ఆ బంధానికి మనల్ని పిలుస్తున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ టు బీ విత్ ద లార్డ్, టు హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. ఆయనతో శాశ్వతమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం కోసం ఈ ఇరుకైనటువంటి మార్గము, లేకుంటే ఇరుకైనటువంటి ద్వారము ద్వారా మీరు ప్రవేశం చేయండి అని మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో అడుగుదాం, ఇదిగో ప్రభువా, నేను నామమాత్రపు క్రైస్తవుడినా, లేక నేను కాలానుగుణంగా వెళ్ళేటువంటి క్రైస్తవుడినా, లేకుంటే కాలాతీత క్రైస్తవుడినా? నేను కాలాతీత క్రైస్తవుడిగా నీ కోసం, నీ విలువల కోసం, నీ శుభవార్త కోసం జీవించేటువంటి సత్తువను శక్తితో ఆశీర్వదించమని దేవాతి దేవుని మనసారా వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరిము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాడి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరము కూడా చేతులను జోడించి కన్నులను మూసుకొని సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనం విన్నప ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయం తండ్రి, ఓ మా దేవా, ఈ సామాన్య కాలపు ఆదివారంలో మేము ప్రవేశిస్తూ ఉండగా మీ దివ్యమైనటువంటి బలి పూజలు పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆధ్యాత్మిక వరములకు నిధి అయినటువంటి బలి పూజ ద్వారా పొందేటువంటి ఫలములను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుతూ ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా పావన జనకులు లియో పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మీరు ఊడిగం చేస్తున్నటువంటి ప్రతి మాధ్యమమును, మందినందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాడు దివ్యమైనటువంటి పఠనముల ద్వారా ఇరుకైనటువంటి మార్గమున మీరు ప్రవేశం చేయండి. ఇరుకైనటువంటి మార్గములు మీరు ప్రవేశించినప్పుడు మీ దర్శనం కలుగుతోందని, ఈ ప్రపంచానికి సుమాతృకమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారుగా, ఆజ్ఞానుసారంగా జీవించినటువంటి వారముగా, తద్వారా
మేము మీ బిడ్డలము, మీ శిష్యులమని ప్రపంచము తెలుసుకునేటువంటి విధంగా జీవనం సాగాలని మీరు బోధిస్తున్నారు. ఈ ప్రయత్నములు ప్రభువా మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని, పరిచర్యను దీవించండి. అనేకమైనటువంటి వేదహింసలు ఈ మధ్యలో ఎక్కువగా చెలరేగుతున్నాయి ప్రభువా. అయినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా, మీ తోడుగా, మీకోసం, మీ మహిమ కోసం మేము జీవిస్తున్నటువంటి ఆ గొప్ప ఆలోచన మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రత్యేకంగా దివ్యవాణి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకమైనటువంటి వారు ముందుకు రావడం ద్వారా దివ్యవాణి టీవీ ఛానల్ నిర్మాణం గావించబడి ఉంది. ప్రపంచ నలుమూలల ప్రతి ఒక్కరికి కూడా చేరుతూ ఉన్నది. గుడి ఇంటిలో అది ప్రవేశం చేసి మీ దివ్యమైనటువంటి, దైవీకమైనటువంటి విషయాలను నేర్పుతూ ఉన్నది. మరి ఈ సమయంలో మేము నూతనంగా నిర్మించుకోబోతున్నటువంటి భవనమును దీవించండి ప్రభువా. అనేకమైనటువంటి దాతలు ముందుకు వచ్చి వారి వంతు సహాయం చేయనట్లుగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణిలో సహాయం అందిస్తున్నటువంటి ధర్మదాతల కోసం, 5 రొట్టెలు 2 చేపల ద్వారా సాయం చేస్తున్నటువంటి వారి కోసం, మూలనిధి, స్థిరనిధి దాతల కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈనాడు దివ్య బలి పూజలను సమర్పిస్తున్నటువంటి, ఆరాధన సమర్పిస్తున్నటువంటి కుటుంబీకులను, కుటుంబ సభ్యులందరినీ కూడా కరుణతో చూసి వారు ఎలాంటి ఉద్దేశాలతో ఈ దివ్య బలి పూజలను, ఆరాధన సమర్పిస్తున్నారో వారికి సత్ఫలములను, నివేదన ఫలములను అందించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువును ప్రార్థన చేద్దాం. ఈ మనవులన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో. నిరతము నీ సేవలు, నిరతము నీ సేవలు. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొని నీకొక ప్రజను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీసభకు ఐక్యమును, శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతి గీతమును పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధము నీవు మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును సుయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పూలాంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత బర్తలోమియ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితమున భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం విన్నాం, ఇరుకైనటువంటి మార్గము గుండా ప్రవేశం చేసినప్పుడు దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనం కలుగుతుందని. నల్గొండ మేత్రాసనానికి చెందినటువంటి ఫాదర్ అలెగ్జాండర్ ఆయన రచించినటువంటి ఒక మహా గొప్ప కావ్యం అని చెప్పవచ్చు, లేకుంటే గీతం, ఇదియే దేవుని పిలుపు, ఇదియే దేవుని పిలుపు అనేటువంటి గీతంలో సిరులేమి లేనటువంటి జీవితం క్రైస్తవ జీవితం. సిరులు ఏమీ కూడా ఉండవు పాటించినందుకు, క్రీస్తుని అనుసరించినందుకు. పరులు చూడని ఫలితం. పరులు ఎవరు కూడా ఈ ఫలితాన్ని చూసి నువ్వు బాగా చేసావు, బాగుందని ఎవడు కూడా చెప్పడు. క్రైస్తవ జీవితం అనేటువంటిది సిరులు లేనటువంటి జీవితం, పరులు చూడనటువంటి ఫలితం. అయితే విధులెన్నో కలిగినటువంటి వారము ప్రభు యేసు వసగును బలము అని. దేవుణ్ణి నమ్ముకొని ముందుకు సాగినప్పుడు ఎలాంటి ఫలితము అన్నటువంటిది మనుషుల నుండి మనకు రాదు. సిరులు అన్నటువంటివి ఏమీ కూడా మిగలవు. అయితే దేవుని యొక్క బలము ద్వారా మనం అనేకమైనటువంటి విధులను నెరవేర్చడం కోసమే ప్రభువు ఎన్నుకొన్నాడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే దైవికమైనటువంటి బలము లేకుండా ఈ ప్రాపంచికమైనటువంటి బలముతో మనం సాధించలేం. కావున ఈ పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవుని అడుగుదాం, ప్రభువా
నీ కోసం, నీ మహిమ కోసం జీవించేటువంటి ఆత్మస్థైర్యముతో నన్ను నింపమని పరలోక ప్రార్థన ద్వారా దేవుణ్ణి అర్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మన నిత్య జీవితమును కాపాడునుగాక, ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమ, ధన్యమైన మన ప్రభుని విందుకై. విందుకై, పరమ ప్రభు విందుకై. బలిరెడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగున రండి. ప్రీతితో లోకొనగా పరుగున రండి. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై, పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పునీత ఇన్యస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి.
క్రీస్తును ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అపరిమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేయుము. మాకు పరిపూర్ణతను వసగుము. మమ్ము సంరక్షింపుము. ఇప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు. పచ్చిక పట్టులలో నన్ను నీవు నడిపెదవు. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. నా చేయి పట్టి నన్ను నడిపించెదవు. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా నా ఊపిరి నీవే. యెహోవా మా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. పరవశించి పాడెదా నీ గానం, నీ గానం ప్రస్తుతించి పొగడెదా నీ నామం, నీ నామం. స్తోత్రమయా, 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 స్తోత్రమయా. యెహోవా నా కాపరి నీవే, యేసయ్యా మా ఊపిరి నీవే.